ఏదైతే మనం చూస్తున్నాం గదా! టీడీపీ కొందరు నేతలంతా గూడా ఏదైతే భారీగా మా లోకేష్ గారికి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోందనే చెప్పాలి. డిప్యూటీ సీఎంగా నారా లోకేష్‌ని చూడాలనుకుంటున్నాం అంటూ గూడా కొందరు టీడీపీ నేతలందరూ గూడా టీడీపీ నుంచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ మనం చూస్తే జనసేన నేత కిరణ్ రాయల్ గూడా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మా కోరికలు మేము చెప్పుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం. కోట్ల మంది జనసైనికులు అది మాకు కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి, ఎక్కడికి మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో సార్, ఆ పార్టీ జగన్ కాదు. చూసుకోవడం ఆ పార్టీ జగన్ కాదు. ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు ఇదిలా ఏదైతే కొనసాగుతుంటే నువ్వా సీఎం నేనా సీఎం అన్నట్టుగా కూడా కొనసాగుతుంటే వైసీపీ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుందన్నట్టుగా కూడా జనసేన నుంచి జనసేన నేత అయినటువంటి కిరణ్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం చూస్తుంటే రోజువారీ కూడా చూస్తూనే ఉన్నాము. కూటమి నుంచి కూడా కూటమి సైడ్ నుంచి కూడా ఏదైతే ముఖ్యంగా టీడీపీ నుంచి ఒక జనసేనని కూడా పక్కకు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కాదు, మేము డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని చూడాలనుకుంటున్నామంటూ కూడా వాళ్ళ కోరికలు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక కిరణ్ గారు మాట్లాడుతూ ఎవరి కోరికలు వాళ్ళకి ఉంటాయి, అది తప్పులేదు. అదేవిధంగా మీకు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలని మీ కోరిక ఎలా ఉందో అదే విధంగా మాకు కూడా జనసేన నుంచి మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మాకు కూడా కోరిక ఉంది. మరి దాంట్లో తప్పేముందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక జనసేన నేతలు ఒక పక్క భారీగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని మద్దతు పలుకుతుంటే, మరో పక్క కూటమి నుంచి ఏదైతే టీడీపీ నుంచి కూడా టీడీపీ నేతలు టీడీపీ శ్రేణులందరూ కూడా భారీగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం లేదా సీఎంని చేయాలంటూ కూడా వాళ్ళకు మద్దతు పలుకుతూ కూడా వాళ్ళ కోరికను చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వచ్చినటువంటి ఇంత కొన్ని రోజుల్లోనే ఒక హంగామా నడుస్తోంది ఈ కూటమి ప్రభుత్వంలో అని కూడా చెప్పాలి. మరి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారిని వేరు చేస్తారా? మరి ఏదైతే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని ప్రకటించేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేదా సీఎంని చేస్తారా? మరి ఏం జరగబోతోందో ఏదైతే ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కూటమి నుంచి ఇవి నేతలు మాట్లాడడం, అదేవిధంగా జనసేన నుంచి జనసేన శ్రేణులు నేతలు మాట్లాడమే తప్ప ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద స్పందించలేదు. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు నోరు విప్పి మాట్లాడితే తప్ప దీనికి ఒక పరిష్కారం దొరికేలైతే లేదు. మరి ఇక్కడ నుంచి వాళ్ళ కూటమిలో నుంచే ఇట్లాంటి ప్రసంగాలు బయటకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రోజువారీగా కూడా కూటమి నుంచి ఒక్కొక్క వాళ్ళ నేతలు, జనసేన నుంచి వీళ్ళ నేతలు భారీ మద్దతు, ఎవరి నాయకుడిని వాళ్ళు మద్దతు ఇస్తూ కూడా పోరాడుతున్నారు సీఎం చేయాలంటూ కూడా. మరి ఏం జరగబోతోంది అసలు కూటమి ప్రభుత్వంలో? పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయబోతున్నారా మరి జనసేన నేతలు, లేదంటే కూటమి నేతలంతా కూడా డిప్యూటీ సీఎంగా చేయాలని కోరిక పెడుతున్నారు, లేదంటే ఏకంగా సీఎం పదవి ఎక్కించబోతున్నారా? మరి నారా లోకేష్ గారిని చూడాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. మరి వీరి ముగ్గురులో ఎవరో ఒక్కరు, ముఖ్యంగా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి మాట్లాడితే తప్ప ఒక క్లారిటీ అనేది ప్రజల్లో రాదనే తెలుస్తోంది. మరి ఏదైతే ప్రజల గురించి ఆలోచన పక్కన పెట్టి అసలు అంటే చంద్రబాబు నాయుడు గారేమో ఒక పక్క పర్యటనలో ఉన్నారాయన. మరి వీళ్ళు కొట్టుకు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరగబోతోంది కూటమి ప్రభుత్వంలోని ఒక కీలక ప్రశ్నగా అయితే మారినటువంటి అంశం ఇది. ఎవరు సీఎం అన్న దాని మీద మరి ఏం జరగబోతోంది? వాళ్ళకే వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉందా? మరి ఏం జరగబోతోంది అన్నది చూడాలి ఖచ్చితంగా.